వంట గ్యాస్ రాయితీ నగదు బదిలీ పథకం అనుసంధానం ఇవాటి నుంచి అమలుకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఈ రాయితీని నేరుగా లబ్దిదారు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం కృష్ణా జలాల 3వ దశ పనులకు శంకుస్థాపన సహా నగరంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నగదు బదిలీ పథకం ఇవాల్టి నుంచి రాష్ట్రంలో అమలు కానుంది. ఉదయం 10:15 హైదరాబాద్ లో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ముఖ్యమంత్రి ఈ పథకాన్ని రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి విడతగా హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఇది అమలు కానుంది. పథకం అమలుతో వినియోగదారులు సిలిండర్ ను బుక్ చేసుకున్న వెంటనే ఆధార్ తో అనుసంధానించిన వారి బ్యాంకు ఖాతాలోకి ₹435 రాయితీ డబ్బులు జమ అవుతాయి. ఆ మొత్తంతో వినియోగదారుడు మార్కెట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేసుకోవచ్చు. ఆధార్ కార్డును అనుసంధానం చేయని వారికి మాత్రం చమురు సంస్థలు 3 నెలలు గడువిచ్చాయి. ఆలోపు ప్రక్రియ పూర్తి కాకపోతే మార్కెట్ ధరకే వంట గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలో నగదు బదిలీ పథకం అమలు ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి నగరంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే హైవేకు వెళ్లే రహదారి విస్తరణ పనులు, టోలీచౌకీ జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణానికి, టోలీచౌకీ నుంచి గచ్చిబౌలి రహదారి విస్తరణకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి మొఘల్ ఖానాల నుంచి పురానా పూల్ వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30కి సాహెబ్ నగర్ లో కృష్ణా జలాల 3వ దశ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు.